హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు గోంగూర పచ్చడి చేయబోతున్నాను. కావలసిన పదార్థాలు: ఎండుమిర్చి, సాల్ట్, ఎల్లుల్లిపాయ, జీలకర్ర. క్వాంటిటీ చెప్పు. ఎన్ని ఇది ఎండుమిర్చి? ఈ గోంగూర ఇది 20 రూపాయల గోంగూర అండి. 20 రూపాయల గోంగూరకి ఈ మిర్చి సరిపోతుంది, ఘాటు ఏం లేదు. ఎంత మిర్చి? ఇవి ఉంటాయి గుప్పుడు. 50 గ్రాములు ఉంటాయా? 50 గ్రాముల పైన ఉంటాయి. 100 గ్రాములు అనుకోండి. 100 గ్రాములు అంతే. ఇప్పుడు తయారు చేసి చూపిస్తాం. స్పూన్ జీలకర్ర, 1 స్పూన్, స్పూన్నర సాల్ట్, 1.5 స్పూన్ సాల్ట్. ఎన్ని క్లోవ్స్? 6 క్లోవ్స్. ఈ విత్తనాలు కూడా మంచిగా ఏగుతాయండి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని వేయించుకున్నాం. ఆయిల్ వేసుకొని ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు తీసేస్తున్నా. కొద్దిగా హాఫ్ గ్లాస్ సరిపోతుందా వాటర్? మీడియం సైజులో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఒకసారి తిప్పుకున్నాం. అయిపోవచ్చిందండి. ఇంకొక 2 నిమిషాలు మధ్య మధ్యలో ఇలా చూసుకుంటూ కలబెట్టుకుంటాం, లేకుంటే అడుగు మాడిపోయే అవసరం ఉంది. స్టీల్ అయిపోయిందండి, ఉడికింది. 5 నిమిషాల్లో ఉడికిపోతుంది ఇది. సో ఇలా మంచి సాఫ్ట్ గ్రేవీ టెక్స్చర్ రావాలి. ఇలా సాఫ్ట్గా గ్రేవీగా అయింది అంటే ఉడికినట్టు అర్థం అన్నమాట. ఉడికిపోయింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ కుక్ చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి కొంచెం ఎలా ఉంది, వాటర్ కన్సిస్టెన్సీ కొంచెం ఉంది, కానీ ఇంకా ఎక్కువ కుక్ చేస్తే మొత్తం డ్రై అయిపోతుంది, అప్పుడు టేస్ట్ బాగుండదు. సో ఈ మాత్రం మనకి ఇంత లూజ్గా ఉండాలన్నమాట. సో ఇంకెక్కువ కుక్ చేయకూడదు. మీద నుంచి దించేసుకొని కూల్ అయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. తాలింపుకి కావాల్సిన పదార్థాలు: 1 స్పూన్ తాలింపు తెల్ల ఉల్లిపాయ, అండ్ కొంచెం అంటే ఒక 3 ఎండుమిర్చి. మిక్సీకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇవి వేసేసుకోవాలి. ఎండుమిర్చి, నెక్స్ట్ సాల్ట్, ఈ వెల్లుల్లి కూడా ఇందులో వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లిలా కచ్చాపచ్చగా గ్రైండ్ అయిన తర్వాత మనం గోంగూర వేసేసుకోవాలి. కొన్ని ముందు ఇంతకుముందు వేసాం కదా ఎండుమిర్చి, సో దాంట్లో ఒకసారి ఇలా కొంచెం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక్కసారి జస్ట్ ఒకటేసారి అట్లా గ్రైండ్ చేసి జస్ట్ ఆఫ్ చేసేస్తాం అంతే. సో ఇదన్నమాట, అయిపోయింది. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. తాలింపుకి కొంచెమే ఆయిల్ వేసుకుంటున్నాం. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇవి వేయాలి. కొన్ని మెంతులు, గోంగూర పచ్చడికి మెంతులు వేస్తే బాగుంటుంది. కరివేపాకు వేస్తున్నా, వేయాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేయాలి. ఇది ఒక టిప్ అన్నమాట.
ఇంకా ఆఫ్ చేసుకున్నాము. ఆఫ్ చేసుకుని ఈ చట్నీ ఏదైతే మిక్స్ చేసామో, గ్రైండ్ చేసామో అది వేసి ఆయిల్తోనే కాకుండా నెయ్యితో కూడా తాలింపు పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మొత్తం మిక్సీ తాలింపుని గ్రైండ్ చేసుకున్న చట్నీ. సో ఇలా ఈ చట్నీ ఏంటంటే మనకి 4-5 డేస్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎక్కువ వాటర్ వేయలేదు కాబట్టి మనకి ఇది 4-5 డేస్ వరకు ఉంటుంది. సో మీరు మా వీడియోస్ చూస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. So this is a recipe of gongura chutney that we do. If you like, please share and subscribe. ఎంత రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా చూసుకోండి. మాకైతే సరిపోయిందండి, అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కోసం మనం ఆనియన్స్ని కట్ చేసి ఆనియన్స్ని కూడా వేసుకోవచ్చు. అలా కూడా చాలా బాగుంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ పర్సనల్ టేస్ట్.